నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటైతే మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సుధాకర్ రెడ్డి, ఆనువంశిక ఆయుర్వేద నిపుణులు. సార్ అయితే మనతో పాటున్నారు. ఇప్పుడు సార్‌ని అడిగి మనకున్న డౌట్స్‌నన్నీ క్లియర్ చేసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో చాలా మందికి సర్వికల్ స్పాండిలైటిస్ అంటే లైక్ మెడ నొప్పి చాలా ఎక్కువ అని చెప్పేసి చాలా మంది అవే ఇష్యూస్ వస్తున్నాయి. అసలు దానికి కారణాలేంటి సార్, అది రావడానికి కారణం? నేను అదే ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ మీద అంటే మెడ నొప్పుల మీద మా గురువుగారి దగ్గర నేను నేర్చుకున్నప్పుడు మా గురువుగారు చెప్పిన అంటే రేర్ విషయాలండి ఇవన్నీ కూడా. మనం హైట్‌కి తగ్గ బైక్ వాడాలి. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను హైట్ 5'8" ఉన్నానండి. ఆ! నేను గ్లామర్ లాంటి బండి హైట్ బండి నడుపుకోవాలి. హ్మ్. అదే యూనికార్న్ లాంటి బైక్ హ్మ్. నడుపుకోవాలి. ఎందుకు నడుపుకోవాలి అంటే ఈ ఇట్లా పొజిషను మనం ఇట్లా నడిపినప్పుడు వేరే ఉంటది. ఇట్లా, ఇట్లా హ్మ్. నడిపినప్పుడు ఇలా, ఇలా నడిపినప్పుడు. ఆ! మనం ఇలా నడిపినప్పుడు ఏమవుతది? ఈ మెడ భాగంలో ప్రెషర్ పడి ఇక్కడ ప్రెషర్ పడతది. హ్మ్. చాలామంది ఏంటంటే అన్ని దగ్గర డబ్బులు ఖర్చు పెడతారు కానీ హెల్మెట్ విషయంలో ఖర్చు పెట్టరండి. హెల్మెట్ వెయిట్ తక్కువుండాలి. అంటే హ్మ్. మంచి బ్రాండెడ్ తీసుకుంటే 4, 5 సంవత్సరాల వరకు ఇబ్బందుండదు. కొంతమంది బరువైన హెల్మెట్లు పెట్టుకుంటారు. దానివల్ల ఏమంటంటే మెడ మీద ప్రెషర్ పడిపోతది. చాలామంది మార్కెటింగ్ జాబులు ఇలా ఉంటాయి. లైట్ వెయిట్ ఉన్నయి మంచియి తీసుకోవాలి. అది కంపల్సరీ చేయాలి. దాంతో పాటు హ్మ్, మనం వెహికల్ మీద వెళ్ళినప్పుడు ఇట్లా పెట్టుకుంటారు. ఇలా, ఇలా, అవును ఇలా సార్. డ్రైవ్ నడుపుతారు. చేస్తారు. ఇలా నడపడం వల్ల ఏమవుతది? మేడం. ఈ ఈ యొక్క మొబైల్ హీటు ప్లస్ అంతా కూడా ఈ మెడ భాగంలో పడిపోతది. రైట్. పడిపోయి ఏమవుతది? ఈ యొక్క సి1, సి3 ఈ దాంట్లో కంప్రెషన్ అయిపోయి దీంట్లో గమ్ ఫార్మేషన్ డ్రై అయిపోతది. ఓకే. డ్రై అయిపోతది. చాలామంది ఏం చేస్తారు? మెయిన్ జరిగేది కూడా ఫోన్ ఇట్లా పెట్టుకుంటారు. ఇప్పుడు అట్‌లీస్ట్ ఇయర్ ఫోన్స్ ఇవి వచ్చినయి. అవి పెట్టుకోవాలండి ఇప్పుడు. ఇది హ్మ్. ఎక్కువ ఫోన్ ఉన్న వాళ్ళకి అట్‌లీస్ట్ ఈ జాగ్రత్తలు చెవులో ఇవి పెట్టుకోవాలి. ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే మొత్తం అంతా కుదుపులై ఉంటాయి. ఇదంతా ప్రెషర్ అంతా దీని మీద పడతది. మీకు ఇప్పుడు సర్వైకల్ స్పాండిలైటిస్ పెరిగిపోయిందనుకోండి, చాలా మందిలో తల తిరగటం, గిడ్డీనెస్ వస్తది. హ్మ్. ఈ కంప్రెషన్ అయిపోయి చాలామంది సివియర్‌గా ఈ మెడ నిలబెట్టలేనంత పెయిన్ వస్తది. ఇవన్నీ కాంప్లికేషన్స్ అన్నీ పెరుగుతాయి. మా ఆయుర్వేదంలో ఏంటంటే దీనికి కూడా పంచకర్మ థెరపీ అని ఈ ఓకే. యొక్క లూబ్రికేషన్ ఫార్మ్ చేస్తారనమాట. ఆయిల్స్ ద్వారా చేసి ప్రత్యేకమైన మందులుంటాయి. సింహనాథ గుగ్గులని ఇలా ప్రత్యేకమైన మెడిసిన్స్ ఉంటాయి. ఆయిల్ కూడా ఎట్లా మసాజ్ చేసుకోవాలో తర్వాత నేను చూపిస్తానండి స్పాండిలైటిస్‌కి. చాలామంది ఇక్కడ ఆయిల్స్ రాసుకుంటూ ఉంటారు. రాసుకొని కాపడం పెట్టకూడదండి. ఈ సెన్సిటివ్ ఫేస్‌లో పెట్టకూడదు. చాలామంది వేడి వేడి కాపడం పెట్టేస్తూ ఉంటారు. కాపడం చేస్తారు. అవును. గోరువెచ్చగా పెట్టాలి తప్ప హీట్ ఎక్కువ ఉండకూడదు. ఇది సెన్సిటివ్ ప్లేస్ అండి ఇది. హుహుహు. ఏదైనా ఆయిలే సుకుమారంగా రాయాలి. ప్లస్ డిపాజిషన్ ఎక్కడైపోతదండి, ఈ మెడ భాగం నుంచి ఈ రిబ్స్‌లో కింద వరకు వచ్చేస్తదండి పెయిన్. ఓకే. హ్మ్. కొంతమందికి ఈ కంప్రెషన్ పెరిగిపోయినప్పుడు ఈ చెయ్యంతా లాగేస్తది. చాలామందేంటంటే చెయ్యి లాగితే హార్ట్ అటాక్ ప్రాబ్లమ్ వచ్చిందని భయపడిపోయి మళ్ళీ దాని దగ్గరికెళ్తారు. ఆళ్ళు మెడ నొప్పి ఉన్నదో లేదో చూసుకోరు. హ్మ్. అంటే ఇక్కడ కంప్రెషన్ పెరిగినప్పుడు ఇదంతా లాగేస్తది. ఇటు పెరిగినప్పుడు ఇదంతా లాగేస్తది. అందు గురించే మనం బైక్ డ్రైవ్ చేసినప్పుడు అందరూ కూడా అంత కాస్ట్‌లీ బైక్స్ అందరూ కొనుక్కోలేరు. అట్‌లీస్ట్ ఏంటంటే ఈ మనం ఒక 6 మంత్స్‌కోసారి ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. ఈ హ్మ్. అబ్జార్బర్స్‌లో చేంజ్ చేసుకుంటూ ఉండాలి. చేసుకొని మనం నడిపినప్పుడు కూడా బండి ఇట్లా, ఇట్లా నడపాలి తప్ప ఇలా వంచి నడపకూడదు. ప్లస్ మనం చేయవలసిందల్లా ఏంటంటే ఈ పారిజాతం ఆకులని దొరుకుతాయండి. ఓకే. పారిజాతం ఆకులు ఒక 5 ఆకులు, చిన్న అల్లం ముక్క, కొంచెం మన బెల్లం కలిపి డికాషన్ చేసుకొని పొద్దున్నే ఇలా టీలా తాగాలి. ఓకే. తాగటం వల్ల కొంచెం వరకు మనం ఉపశమనం తెచ్చుకోవచ్చు. హుహుహు. ఈ మెడ బలానికి సంబంధించిన ఆయుర్వేదంలో చాలా మందులున్నాయండి. అవి ఒక 3, 4 నెలలు వాడుకుంటా ఉంటే ఈ మెడ నొప్పులు కూడా తగ్గిపోతాయి. రైట్. ఒకసారి ఏంటంటే చాలామంది తగ్గదని అట్లా అంటారు కానీ అది కాదు. కాకపోతే మనం ఆ మెడ యొక్క బెల్ట్ ఇస్తారు. కొంతమంది ఏంటంటే ఎవరు అన్‌ఈజీగా ఎవరైనా చూస్తే అన్‌ఈజీగా కనిపిస్తదని ఈ మెడకు సంబంధించిన ప్రొటెక్షన్ పెట్టుకోరు. ఇక్కడ పెట్టుకోవాలి. అంటే బాగా సివియారిటీ ఉన్నప్పుడు పెట్టుకొని దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవాలి మనం. ఆ విధంగా మనకి ఎముకకు సంబంధించిన ఏయైతే ఉంటాయో మనం అవిసెలని ఉంటాయండి. అవిసె గింజలంటే ఫ్లాక్సీ సీడ్స్ అంటారు. హ్మ్. ఫ్లాక్సీ సీడ్స్, బెల్లం, వాల్‌నట్స్ ఈ 3 కలిపి తీసుకోవటం వల్ల ఈ యొక్క
ఈ సర్వైకల్ భాగంలో ఉన్న ఏదైతే మనకు డ్యామేజ్ అయిన పార్ట్స్ ఉంటాయో మళ్ళీ బలంగా తయారవుతాయి. మన న్యాచురల్ ఫుడ్‌లో 100 గ్రాములు అవిసె గింజలు, 100 గ్రాములేమో వాల్‌నట్స్, 100 గ్రాములు బెల్లం, ఓకే. కొంచెం ఇలాచి టేస్ట్‌కి యాలకులు వేసి ఏదైనా చిన్న లడ్డు కింద చేసుకొని రోజు తింటూ ఉంటే ఈ సర్వైకల్ ప్రాబ్లంలో కంప్రెషన్స్ అవి తగ్గుతాయన్నమాట అండి. ఓకే. ఈ విధంగా తీసుకొని మనకి చేంజ్ చేసుకుని మునగాకు కంపల్సరీ భోజనం ఫస్ట్ ముద్దలో ఒక పౌడర్ ఒక విధంగా అలవాటు చేసుకుంటూ ఉంటే మునగాకు, ధనియాలు అండ్ మునగాకు వాడినప్పుడు మునగాకు వేడండి. అది దాన్ని నార్మల్ చేసుకుంటాక ధనియాలు, జీలకర్ర, సైంధవ లవణం కలిపి తీసుకోవాలి. ఓకే. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఎప్పటికప్పుడు మన మునగాకులో ఉన్న గుణం ఏంటంటే ఎముకను గట్టిపరిచే గుణం ఉంటుంది. మనకు తెలియకనే ఎముకలు పిలుసువారుతున్నా దాన్ని గట్టి చేసే గుణం ఉంటుంది. ప్లస్ దాన్ని వంకర పోకుండా కూడా మునగాకు మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. న్యాచురల్ రెమెడీస్‌లో బాగా ఉపయోగపడుతుంది. అది బ్లడ్ ప్యూరిఫికేషన్‌కి పనిచేస్తుంది. ఐ విజన్ పెరగడానికి కూడా మునగాకు బాగా పనిచేస్తుంది. ఇలా ఫుడ్ సప్లిమెంట్ మార్చుకుని మనం మెండెప్పడినట్టు కొత్తగా ఏమి రాదండి. ఒకసారి వచ్చిందంటే ఈ మొబైల్ ఇట్లా పెట్టుకుంటే మానేయాలి. చాలామంది ఏంటంటే వచ్చినా కూడా ఇదే పని మీద ఉంటారు. ఉన్నప్పుడు ఇదేమవుతుంది మన హెచ్చు తగ్గుల్లో ఇదంతా కంప్రెస్ అయిపోయి ఇవి సెన్సిటివ్ పార్ట్స్. దానివల్ల తల తిరిగే పరిస్థితికి వచ్చి అది తెచ్చుకునే కన్నా మనకి టెక్నాలజీ డెవలప్ అయిన వల్ల మనకి ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాం. అలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే హెల్మెట్ ఉన్నది, వెయిట్ ఉన్న హెల్మెట్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు. దాన్ని పెట్టుకోవడం వల్ల అది పెట్టుకున్న వాళ్ళందరికీ సర్వైకల్ ప్రాబ్లం ఏదో విధంగా మనకి టచ్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఈ యొక్క సర్వైకల్ స్పాండిలైటిస్ నుంచి మనం బయటపడవచ్చు. సో చూసారు కదండి, సర్వైకల్ స్పాండిలైట్స్ అంటే మెడ నొప్పిది ఎక్కువ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేసి అయితే సార్ చాలా చక్కగా వివరించి చెప్పారు. థ్యాంక్ యూ సార్.